ఒక పూజారి వచ్చి మా ఇంటికి వచ్చి ₹1 వెళ్ళ ఎగరేసి బొమ్మ పడితే బతుకుతారు, మీ అమ్మ బ్రతికిద్ది, ఒకవేళ బొరుసు పడింది అనుకో చనిపోద్ది. ఆయన ఎగరేసాడు, అది బొరుసే పడింది, ఇక నేనేం చెప్పను, నేనేం చేయలేను అని వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన కొద్ది రోజులకే మా అమ్మ చనిపోయింది, కొద్ది రోజులకే మా మామయ్య కూడా చనిపోయాడు. నా చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఒక్క డ్రెస్ని 3 నెలలు వేసుకున్నాను. ఎన్నో పరిస్థితుల మధ్య చెప్పులు లేక రోడ్డు పక్కన చెత్తలో నడిచిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఎంత పరిస్థితి అంటే ఒక్కొక్కసారి బట్టలు ఉండేవి కావు, ఎంత ఇబ్బంది అయినా అట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు కృప చూపిస్తున్నాడు. నేను నమ్మలేదు, మా కుటుంబం అంతా విగ్రహారాధన చేసేవాళ్ళు, కానీ దేవుని కృప దేవుని కోసం ఈ యవ్వన కాలంలో పాప విషయంలో చచ్చినోడైతే దేవుడు బలంగా వాడుకుంటాడు. మొత్తం వదిలిపెట్టేసి ఈ చావైనా బతుకైనా నీ కోసమే ప్రభువా, నేను లోకాన్ని వద్దనుకుంటున్నాను, నాకు నువ్వు కావాలి, దేవుని పాదాల దగ్గర వ్యక్తిగత సంబంధం కలిగి దేవుని పాదాల దగ్గర నేర్చుకునే వ్యక్తుల్ని దేవుడు దీవిస్తాడు, గొప్పగా నిలబడతాడు. ప్రపంచాన్ని తల్లకిందులు చేసేది ఒక్క ప్రార్థన పరులు మాత్రమే. ఈరోజు నేను అదే కోరుకుంటున్నాను అందరి దగ్గర. ఈరోజు నేను కోరుకునే గొప్ప విషయం చెప్పనా, ఈ సాక్షి వినులు ఎవరైనా సరే దేవునికి నువ్వు కావాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి విధానంలో నడుస్తున్నా సరే, నా బతుకును మార్చిన దేవుడు, శవంలా పడి ఉన్న మా కుటుంబాన్ని, ఎముకల్లాగా పడిపోయిన మా జీవితాన్ని ఒక్క మాటతో తిరిగి లేవనెత్తిన దేవుడు, తిరిగి లేపిన దేవుడు, ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నిన్ను కూడా లేవనెత్తగలిగిన దేవుడు, నిన్ను కూడా కాపాడగలిగిన దేవుడు యేసే దేవుడు. ఆయన చెంతకు చేరు.